హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న మూవీ వచ్చేసి గుర్రం పాపిరెడ్డి. సో ఈ మూవీ వచ్చేసి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ అయితే ఉంటుందన్నమాట. సో బ్యాడ్ లాంగ్వేజ్ కానీ డార్క్ సీన్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. మూవీ అంతా ఒక ఫ్రెష్ కామెడీతోనే అయితే ఉంటుంది. ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది మూవీ. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అండ్ మూవీ కాన్సెప్ట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటంటే ఒక డెడ్ బాడీని అయితే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి అయితే వేరే డెడ్ బాడీతో స్వాప్ చేస్తారనమాట. సో మారుస్తారు. సో అలా ఎందుకు చేశారు అండ్ వాళ్ళకు అవసరం ఏంటి అనేది ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో చాలా అంటే డీటెయిల్గా స్టోరీ చెప్పాలంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో ఆ క్యారెక్టర్స్ మధ్యలో కన్వర్జేషన్స్ కానివ్వండి, అక్కడక్కడ కోట్ సీన్స్ అండ్ జీవా క్యారెక్టర్ ఫన్నీ సీన్స్ అండ్ మెయిన్ హీరో. సో ఇలా వీళ్ళందరి క్యారెక్టర్స్ నుంచి ఒక ప్యూర్ కామెడీ అయితే పుడుతుందన్నమాట. సో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీకెండ్కి కనుక ఓటీటీలో ఒక మంచి మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటే గుర్రం పాపిరెడ్డి మూవీని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీకెండ్ ఈ మూవీ చూడాలనుకున్న వాళ్ళు G5లో అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనిపిద్దాం. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మన ఛానల్కి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేసి కామెంట్ చేసి హైప్ అనే బటన్ ఉంటుంది. అది ఇంకా రాలేదు మనకు. 500 దాటితేనే హైప్ అనే బటన్ వస్తుంది. కనీసం మన టార్గెట్ 500 కన్నా రీచ్ అవ్వాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ. అండ్ రేపు మరొక రివ్యూతో బాయ్.